వినాయక స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రతిష్ట గురించి స్వామి గారు మనందరికీ వివరిస్తారు. ప్రకృతి ప్రలోపాలకి, దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలకి కారణాలు, ఆ యొక్క స్వామి కటాక్షం ఎలా ఉంటుంది అనేది పైన స్వామి గారు మాట్లాడి చెప్తారు. సార్, గురూజీ, ప్రస్తుత పరిస్థితి పైన, ప్రకృతి విలోపాల పైన ప్రస్తుతం ఎలా ఉండబోతుంది, ప్రపంచకాల పరిస్థితి విఘ్నేశ్వర స్వామి ఎలా ఆశీస్సులు అందిస్తారని మీరు భావిస్తున్నారు? గణపతి అంటేనే విఘ్నకారకుడు. మన జీవితంలోనే కాదు, ప్రకృతిలో ఎటువంటి విఘ్నాలు వచ్చినా దాన్ని కాపాడడానికి గణపతి అనుగ్రహం ఉంటుంది. మన సంప్రదాయాల్ని మనం గౌరవిస్తూ, మన సంప్రదాయాల్ని మనం పాటిస్తూ, మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. గణపతి జ్ఞానమయో విజ్ఞానమయో చేసి, జ్ఞానంలోనూ ఉన్నాడు, విజ్ఞానంలోనూ గణపతినే ఉండేది. అదే విధానంగా ఈ బ్రహ్మాండంలో ఎక్కడ వెళ్ళినా కూడా వృక్షో రక్షతి రక్షిత అంటూ, జ్ఞానో రక్షతి రక్షిత, వేదో రక్షతి రక్షిత, గావో రక్షతి రక్షిత. మనకి వేదం ఏదైతే చెప్పిందో దాన్ని అందరూ పాటిస్తూ ఉంటే ప్రకృతి కూడా ఎటువంటి వికృతిని సృష్టించదు. ఎప్పుడైతే మన ప్రకృతిని మన స్వార్థం కోసం మనము ప్రకృతిని నాశనం చేస్తున్నామో, ప్రకృతి వికోపం చేసి ఆ ప్రకృతిలో వికోపాలు పుడుతూ ఉన్నాయి. గణపతిని పూజించేదే ప్రకృతి పర్వదినం అని. ఎందుకంటే మట్టి నుంచి గణపతిని సృష్టించి పూజించి మళ్ళీ మట్టిలోనే కలిపేస్తున్నాం. అంటే మన ఒక ఆత్మసంధి, ఒక ఆత్మ అనేది మనిషి రూపము ఎలా అనుభవిస్తుంటామో, మనిషి రూపం ఎలా సృష్టి అవుతుందో, ఆ ఒక భ్రూణంలోకి ఆత్మ ప్రవేశం చేసి ఈ ఒక శరీరం రూపొందుతుంది. అదే విధానంగానే ఆఖరికి ఆత్మ అంత్యమైపోతుంది, అంటే వేరే రూపాంతరం అయిపోతుంది, శరీరం అంత్యం. ఈ విధానాన్నే మనం ఇక్కడ గణపతిని తీసి మట్టి విధానంగా విగ్రహాన్ని చేసి పూజించి మళ్ళీ మట్టిలోనే కలిపేస్తున్నాం. దీని అర్థం ప్రకృతిని ప్రకృతిగానే చూడండి, ప్రకృతి మనకి ఏమిస్తుందో అదే విధానంగా ప్రకృతికి మనం తిరిగించేయాలి. ఆ మధ్యలో వచ్చే కాలావకాశాన్ని మాత్రం మనం ఉపయోగం చేసుకోవాలి, ప్రకృతి హాని చేయకూడదు అనేదే ఈ ఒక గణపతి పూజలో ఉన్న సారాంశం. అంతేకాకుండా వేదాల్లో, పురాణాల్లో గణపతి అంటేనే విఘ్నకారకుడు, వరసిద్ధి వినాయక స్వామి. మనిషికి ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని, భాగ్యాన్ని, సుఖ సౌభాగ్యాలను అన్నిటినీ కూడా తత్కాలంలో ఇచ్చే గణపతి ఈ ఒక వరసిద్ధి వినాయక స్వామి. వీక్షకులందరూ కూడా ఎంతో విజృంభణంగా ఆచరిస్తున్నారు. విశేషంగా మన సనాతన ధర్మంలోనే అత్యంత ప్రధానమైన పూజ మహాగణపతి పూజ. ఇప్పుడు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఎంతో వైభవపీతంగా ఆచరిస్తున్నారు. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రకృతిలో జరిగే వికోపాలకి మనిషే కారణమని, ఆ మనిషికి గణపతి సద్బుద్ధి ఇచ్చి ప్రకృతిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామిజీ. ప్రకృతికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన ఇవ్వాలని చెప్పేసి కూడా గురూజీ చెప్తూ ఉన్నారు.